బ్రేకింగ్ న్యూస్ సాలిబండ పేలుడుకు సంబంధించి బిగ్ టీవీ చేతికి మరో సీసీ ఫుటేజ్ సిక్కింది. పేలుడుకు కొన్ని క్షణాల ముందు గోమతి ఎలక్ట్రానిక్స్ ను దాటిందో ఆర్టీసీ బస్సు. బస్సు క్రాస్ చేసిన వెంటనే పేలుడు సంభవించింది. ఒకవేళ బస్సు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడే పేలుడు సంభవించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు స్థానికులు. ఇక పేలుడు సమయానికి ఆ పాయింట్ లోంచి క్రాస్ చేసుకుని వెళ్తూ కనిపించిందో పోలీస్ పాట్రోలింగ్ వెహికల్. ఒక్కసారిగా అంత పేలుడు ఎలా సంభవించింది? అంత తీవ్రతతో పేలుడు జరిగితే సాధారణ ఫైర్ యాక్సిడెంట్ గా ఎలా చెప్తారు? ఇప్పటికీ పేలుడు సంభవించి 5 రోజులవుతుంటే ఫారెన్సిక్ రిపోర్ట్ రావడానికి ఇంకెన్ని రోజులు అన్న ప్రశ్నలకు ఆస్కారం ఏర్పడుతోంది. సాలిబండ పేలుడుపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ సౌత్ జోన్ డీసీపీ మరోమారు స్పాట్ కు వెళ్లి విచారణ చేశారు. ఘటన జరిగిన షాప్ పక్క షాపులకు సంబంధించి సీసీ ఫుటేజ్ మొత్తం పరిశీలించారు డీసీపీ. సాలిబండ పేలుడుకు సంబంధించి బిగ్ టీవీ చేతికి మరో సీసీ ఫుటేజ్ సిక్కింది. పూర్తి వివరాలు మా అసోసియేట్ ఇన్పుట్ గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి. ఎందుకంటే అతిపెద్ద ప్రమాదం ఇప్పటివరకు దాదాపుగా దాన్ని ప్రమాదం అనే కంటే అతిపెద్ద బ్లాస్టింగ్ జరిగింది. ఆ బ్లాస్టింగ్లోన అంటే పదుల సంఖ్యలో ప్రాణాలు పోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2 సీసీ ఫుటేజ్లు నిన్న బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఒక సీసీ ఫుటేజ్ని సంపాదించింది. ఆ సీసీ ఫుటేజ్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా సాలిబండ ఇప్పటివరకు ప్రమాదం అనుకున్నది ఒక బ్లాస్టింగ్గా అతిపెద్ద పేలుడుగా మనకి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటివరకు అక్కడ జరిగిన ఏదైతే గోమతి షాప్లో జరిగిన ప్రమాదంలోన ప్రమాదం కాదు, ఇది ఏదో ఒక విస్ఫోటనలా కనిపిస్తుంది అనేది ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ని బట్టి మనం తేల్చగలిగాం. ఇప్పుడు చూసిన తర్వాత రెండో సీసీ ఫుటేజ్ కోసం బిగ్ టీవీలో మీకు ఎక్స్క్లూజివ్గా మీరు చూడగలుగుతున్నారు. ఇందులో చూస్తుంటే అంటే నిన్న వచ్చిన దాంట్లో ఒక ఎల్ షేప్లో ఉండే ఈ షాప్లో గోమతి షాప్లోన మనకి కనిపిస్తున్న దాంట్లో ఒకవైపు వెనక వైపు నుంచి పేలుడు మనం చూసాం. రెండోది ఇప్పుడు ముందు వైపు నుంచి ఏదైతే ఆ రోజున కారు అనేది బోల్తా కొట్టిన తర్వాత అంటే ఆ పేలుడు దాటికి బోల్తా కట్టిందా లేకపోతే ఆ కారు వల్లే ప్రమాదం జరిగింది అనేది అతిపెద్ద చర్చ జరిగింది. అలాంటి ముందు నుంచి ఉండే సీసీ ఫుటేజ్ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎందుకంటే ఎంత పెద్ద విస్ఫోటనం అంటే ముందు నుంచి వచ్చిన పేలుడికి దానికి ఆ విస్ఫోటనం షాపు వెనక వైపు నుంచి రెండో వైపు నుంచి కూడా ఒక దూసుకెళ్తూ అతిపెద్ద విస్ఫోటనంగా మనకు కనిపిస్తోంది. ఇంత పెద్ద విస్ఫోటనం వస్తున్నప్పుడు మనం చూస్తుంటే దీన్ని పదుల సంఖ్యలో, ఎందుకంటే ఇక్కడ చూస్తున్న విజువల్స్లోన ఆర్టీసీ బస్సు అనేది మనకి అక్కడ కనిపిస్తోంది. అంటే పేలుడు జరిగిన సమయానికి కొన్ని సెకండ్ల కాలం అంటే మన కనురెప్ప పాటు కాలం అంటాం. ఆ కనురెప్ప పాటు కాలంలోన ఆర్టీసీ బస్సు అనేది కొంచెం స్లో అయిపోయి ముందుకు దూసుకెళ్ళింది కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే ఆర్టీసీ బస్సు మీద ఏదైతే మనకి ఆ కార్ అనేది ప్రమాదానికి గురైందో అది ఆర్టీసీ బస్సుకు ప్రమాదానికి గురై ఖచ్చితంగా ఉండేది. ఆర్టీసీ బస్సులో సిటీ బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉంటారు మనం చూడొచ్చు. ఎందుకంటే దాదాపుగా 49-50 మంది కెపాసిటీ అయినా మనకి వేలాడుతూ కనిపిస్తారు. అంటే దాదాపు 3 రెట్లు మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటి బస్సుకు ప్రమాదం జరిగితే ఎంతమందికి ప్రాణాపాయ స్థితి ఏర్పడేదో మనం చూడొచ్చు. గాయాల పాలయ్యే వరకు కూడా మనం ఆందోళన పడాల్సిన అంశం కనిపిస్తుంది. అంటే ఇందులో మన సీసీ ఫుటేజ్ని మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే అప్పుడే ఆ ప్రమాదం జరిగే సమయానికి ఒక మనకి పోలీస్ వెహికల్ కూడా అక్కడ నుంచి వెళ్తున్న అంటే పెట్రోలింగ్ వాహనం కూడా దానికి అక్కడ వెళ్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే సరిగ్గా 24వ తేదీ సోమవారం నాడు రాత్రి 10:24 అక్కడుండే క్లాక్ టవర్ ఖచ్చితంగా పేలుడు జరిగిందనే విషయాన్ని సూచిస్తూ ఆగిపోయింది. ఎందుకంటే చాలా ఘటనలోనే అక్కడ ఉండే ఏదైతే గడియారాలు ఉన్నాయో ఆ పేలుడికి ఆగిపోతూ మనకి కరెక్ట్ సమయాన్ని సూచిస్తాయి. ఎందుకంటే అది స్పీడోమీటర్ కావచ్చు లేకపోతే టైం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మనకి 10:24 జరిగింది అనేది ఒక సూచిస్తుంది. అంటే ఆ పేలుడు ఎంత పెద్ద పేలుడు అంటే అక్కడ నుంచి ముందు పేలిన తర్వాత దానికి ఆపోజిట్ రోడ్లో ఉన్న ఇప్పుడు మనకి ఏదైతే సీసీ ఫుటేజ్ చూస్తున్నామో దాని ఆపోజిట్లో ఉన్న ఏదైతే ఒక జిమ్ ఉందో జిమ్ పైన మొదటి అంతస్తులో ఉన్నది పూర్తిగా ఆ స్లాబ్కు ఉండేది అంతా కింద పడిన పరిస్థితి. దాదాపు 30 మందికి పైగా ఆ జిమ్లో ఉన్నారు.
ఇప్పుడు ఇంతవరకు దీన్ని ప్రమాదం అని చెప్పడానికి చూస్తుంటే ఇప్పుడు ఒక అతిపెద్ద పేలుడుగా ఉన్న తర్వాత బిగ్ టీవీ ఈ వాస్తవాన్ని నిన్న సీసీ ఫుటేజ్, ఈరోజు సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత నిన్నట జరిగిన దాంతోనే సీసీ ఫుటేజ్తో ఒక యూటర్న్ తీసుకుంది. ఈ రోజున ఖచ్చితంగా పోలీసులు ఆ స్పాట్కి వెళ్ళారు. క్లూస్ టీంతో పాటు స్థానిక పోలీసులు అక్కడ ఉండే ఆధారాలను సేకరించారు. ఇంతకీ ఉండే సీసీ కెమెరాలు, అందులో ఉండే గోమతిలో ఉండే ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో సీసీ కెమెరాలు ఏమయ్యాయని చూస్తే దాదాపు 12 సీసీ కెమెరాలు ఉన్నాయి. 12 సీసీ కెమెరాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరి దానికి సంబంధించిన ఏదైతే హార్డ్ డిస్క్ కావచ్చు అయితే మిగతావి కావచ్చు ఎక్కడ ఉన్నాయనేది కూడా అతిపెద్ద మనకి ప్రశ్న కనిపిస్తుంది. వీటిని ఏ విధంగా డివిఆర్లు సేకరిస్తే, ఎందుకంటే ఆ డివిఆర్ సేకరిస్తే తప్ప అసలు వాస్తవాలు బయటపడవనేది బిగ్ టీవీ క్వశ్చన్ చేసింది. ఈ అతిపెద్ద బ్లాస్ట్ చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది ఎందుకు ఇంతవరకు, ఎందుకంటే ఫైర్ వాళ్ళు వచ్చారు, పోలీసు వచ్చారు, అప్పుడే పెట్రోలింగ్ వాహనం వెళ్ళింది కాబట్టి పోలీసులకి క్షణాల్లోనే తెలిసిన విషయం. అది వచ్చిన తర్వాత మనం 1, 2, 3, 4 పాయింట్స్ తీసుకుంటే ముందుగా అది ఒక కారు పేలుడు అన్నారు, తర్వాత దాన్ని ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్గా జరిగిందన్నారు, ఆ తర్వాత పూర్తిగా దాన్ని ఏసీలు కంప్రెషర్లు పేలడం లేకపోతే ఫ్రిడ్జ్లో ఉండే కంప్రెషర్లు పేలడం వల్ల అనేది తేల్చిది ప్రమాదంగా తేల్చి చెప్పారు. అక్కడతో ఇన్వెస్టిగేషన్ అయిపోతున్నట్టుగా అది ప్రమాదమా లేకపోతే విద్రోహ చర్య లేకపోతే పేలుడా లేకపోతే ఏం జరిగింది అనేది కేవలం కంప్రెషర్లు పేలడం వల్ల R600 ఇది ప్యావబుల్ గ్యాసెస్ పేలడం వల్ల ఈ విధంగా విస్ఫోటనం వచ్చిందని చెప్పారు. ఈ విస్ఫోటనం చూస్తుంటే నిజంగానే ఒక ఏసీలో కావచ్చు ఫ్రిడ్జ్లో కావచ్చు ఉండే 600 ప్యావబుల్ ఏదైతే ఉందో ఆ గ్యాసెస్ పేలితే ఈ విధంగా ఒకసారిగా పేలుతాయి. ఎందుకంటే మనం చాలా వరకు చూస్తుంటాం ఎల్పిజి గ్యాసెస్ సైతం ఒక పెద్ద మంటలు ఉన్నప్పుడు 2-3 గ్యాస్ సిలిండర్లు ఉంటే ఒకదాని తర్వాత ఒకటి పేలుతాయి. మనం ఇదంతా ప్రత్యక్షంగా అనేక అగ్ని ప్రమాదాలు చూస్తుంటాం. కానీ ఒక్కసారిగా అంత విస్ఫోటనం వచ్చిందంటే అందులో ఏం మెటీరియల్ ఉంది, నిజంగా పేలుడు పదార్థాలు ఏమైనా అందులో ఉన్నాయా లేకపోతే విద్రోహ చర్య ఏమైనా ఉందా, ఏం జరిగింది అనేది నిజంగా దీనికి సంబంధించిన ఏసీలు కావచ్చు కంప్రెషర్లు కావచ్చు ఈ విధంగా పేలే అవకాశం ఉంటుందనేది ఒక క్లారిటీ అయితే పోలీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అతిపెద్ద విస్ఫోటనం జరిగిన తర్వాత మనకి ఆ విజువల్స్లో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ విజువల్స్లో చూస్తుంటే సీసీ కెమెరా విజువల్స్లో ఇది దగ్గరగా ఉండే ఒక ప్రార్థనా మందిరం నుంచి సేకరించిన విజువల్స్ ఇవి. దీనిలో చూస్తుంటే ఆ ఆర్టీసీ బస్సు కానీ కొన్ని క్షణాలు అటు ఇటు అయినా వందల సంఖ్యలో క్షతగాత్రులు కాదు ప్రాణాలు పోయే పరిస్థితులు అనేవి మనకు ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ అధికారులు దీనిపైన పూర్తి ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే ఒక యూటర్న్ చేసుకున్నారు. అంటే ప్రమాదం కాదు ఇది బ్లాస్టింగ్గా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు సీసీ కెమెరాలు ఏమయ్యాయి, డివిఆర్లు ఏమయ్యాయి అనేది ఖచ్చితంగా తేలాల్సిన అవసరం ఉంది. డివిఆర్ కానీ దొరికితే, ఎందుకంటే ఈ ప్రమాదంలో ఇప్పటికే 2 చనిపోయారు, మరొకరు ప్రాణాలతో ఉన్నారా లేదనే విషయం కూడా ఇదిమిదిగా మనకు కనిపించడం లేదు. కాబట్టి ఇందులో ప్రధానంగా గోమతి యజమాని శివకుమార్ బన్సాల్ చనిపోయారు. ఆయన చనిపోయింది. ఆయనతో పాటు ఆ షాప్ దగ్గరకు వచ్చిన అలీ ఉన్నారో అలీ కూడా చనిపోయారు చికిత్స పొందుతూ. ఇప్పుడు ప్రధానంగా గోమతి యజమాని బన్సాల్ చనిపోవడంతో ఆ షాపులో ఉన్న కెమెరాలకు సంబంధించిన డివిఆర్ ఏమైందనేది ఆయన భార్యను విచారిస్తున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఇన్ని ప్రశ్నల మధ్య ఖచ్చితంగా దీనికి సంబంధించి వాస్తవాలు తేలాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇంత పెద్ద బ్లాస్టింగ్ జరిగిన తర్వాత దీన్ని ఎందుకు ఒక చిన్న ప్రమాదంగా అటు ఫైర్ కావచ్చు పోలీసు కావచ్చు దాదాపు 5 రోజుల పాటు ఎందుకు ఇలా ఉంచారనేది కూడా అతిపెద్ద ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ స్థానికులు కావచ్చు దాన్ని చూసిన వాళ్ళు కావచ్చు చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక విస్ఫోటనం జరిగింది కాబట్టి ఇది కుట్రతో జరిగిందా లేకపోతే ప్రమాదంగా అందులోనే ఉన్నాయా లేకపోతే ఉన్న వస్తువులతో ఏదైనా జరిగిందనేది తేల్చాల్సిన అవసరం కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే పోలీసులు ఒక యూటర్న్తో అతిపెద్ద దీనిగా వచ్చినట్టుంది. ఇప్పటికే డీసీపీ కిరణ్ ప్రభాకర్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఆ స్పాట్కి చేరుకున్నారు, విచారణ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా బిగ్ టీవీ దీన్ని అంచెలంచెలుగా అక్కడ చేస్తున్న క్లూస్ టీమ్ కావచ్చు మిగతా అంశాలు కావచ్చు వాటన్నిటిని కూడా పరిశీలిస్తూ ఇప్పుడు క్లూస్ టీమ్ అంటే ఆధారాలు సేకరిస్తుంది. ఈ ఆధారాలు సేకరిస్తున్న దానిలో ఇప్పుడు డీసీపీ ఇక్కడ కిరణ్ ప్రభాకర్ అక్కడ చేరుకున్నారు, మరిన్ని వాస్తవాలు తేల్చడం కోసం చూస్తున్నారు. ఏదేమైనా 5 రోజుల పాటు 24వ తేదీన రాత్రి 10:24 జరిగిన దాన్ని ఈరోజు 5 రోజుల తర్వాత కూడా ఇప్పటికి కూడా వాస్తవాలు తేలకపోవడం, అంత పెద్ద బ్లాస్టింగ్ బయటపడడం, సీసీ కెమెరాల ద్వారా బయటపడిన తర్వాత మాత్రమే పోలీసులు స్పందించడం అనేది చాలా వరకు అనేక మంది విమర్శలు చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు దీనిపైన వాస్తవాలు తేల్చాల్సిన అవసరం ఉందనేది అక్కడ స్థానికుల భయాందోళన మధ్య వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గణేష్.
ఇక శాలిబండ పేలుడుకు సంబంధించి బిగ్ టీవీ చేతికి మరో సీసీ ఫుటేజ్ చిక్కింది. ఆ సీసీ ఫుటేజ్ కనుక గమనిస్తే అక్కడ పేలుడుకి ముందు జస్ట్ సెకండ్స్ వ్యవధిలోనే అక్కడ ఒక ఆర్టీసీ బస్సు వెళ్ళింది. ఒకవేళ ఆ బస్సు వెళ్ళిన టైంలోనే ఆ పేలుడు కనుక సంభవించి ఉంటే పెను ప్రమాదమే జరుగుండేది. అయితే జస్ట్ మిస్ అయిందనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి కూడా పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటువంటి ఘటనలకు సంబంధించి కూడా ఒకవేళ మనుషుల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కాబట్టి దీనికి సంబంధించి సమాధానం రావాలంటూ కూడా అందరూ దీనికి సంబంధించి పలు ప్రశ్నలు సంధిస్తున్న పరిస్థితి. एसीपी चंद्रिका का साथ में एसएचओ मोगलपुरा, शालीबंडा एसएचओ और सारे पुलिस टीम के साथ और भी तो फायर डिपार्टमेंट, फॉरेंसिक डिपार्टमेंट, इलेक्ट्रिसिटी डिपार्टमेंट सारे लोगों की तरफ से यहाँ पे प्रॉपरली हमने सर्वे किया। इसमें हमने कुछ इलेक्ट्रॉनिक शॉप जो है उनको भी विजिट किए, जैसे नया गोमती इलेक्ट्रॉनिक शॉप और साथ में बजाज इलेक्ट्रॉनिक शॉप, जिनमें इसके पहले भी यहाँ पे आग लगी थी, इसके बारे में हमने इंक्वायरी किया। तो आप लोगों को सभी को पता है कि 24 को नाइट में 10:24 को फायर एक्सीडेंट यहाँ पे हुआ था गोमती इलेक्ट्रॉनिक शॉप में, मोगलपुरा PS लिमिट में। तो उस टाइम पे मैं आज हम यहाँ पे सारे मीडिया के दोस्तों को और साथ में पूरे आवाम को बताना चाहते हैं कि किसी भी तरह के रूमर्स ना फैले, इसलिए हम आपको सारी इन्फॉर्मेशन 4 दिन से मिशन चल रहा है इसके बारे में आपको देना चाहते हैं। इस फायर एक्सीडेंट में टोटल 2 लोगों की मौत हुई है, इसमें शिव कुमार बंसल जो गोमती इलेक्ट्रॉनिक शॉप के ओनर है उनकी मौत हुई, और साथ में सेकंड पर्सन मीर साजिद अली जो यहाँ पे अपने बाइक से रोड से जा रहे थे, उनकी भी इसमें हादसे में मौत हो गई। तो इंसिडेंस होने के बाद में पुलिस और फायर डिपार्टमेंट की तरफ से हमने प्रॉपरली एक्शन लिया, लेकिन इसमें जो 8 लोग थे, 2 लोगों के अलावा उन लोगों को भी हॉस्पिटल में हमने शिफ्ट किया। अभी वो सारे जो 8 लोग हैं वो आउट ऑफ डेंजर है। इसमें किसी तरह का कुछ रूमर्स वगैरह फैल रहे थे, तो 4 दिन से हमने इन्वेस्टिगेशन किया है फॉरेंसिक की तरफ से, सारे डिपार्टमेंट की तरफ से। तो इसमें हमें जो इंफॉर्मेशन आई है वो सभी लोगों को मैं बताना चाहता हूँ। तो हमें पता चला है कि फॉरेंसिक का जो कंक्लूजन आया, ये कंक्लूजन आया कि इसमें एक गैसियस मिक्सचर है, उस गैसियस मिक्सचर की वजह से इसमें आग लगी। तो शिव कुमार बंसल थे, उनका मौत होने के पहले हमने डाइंग डिक्लेरेशन लिया। इस डाइंग डिक्लेरेशन में उन्होंने बताया कि वो शॉप के अंदर थे, और उस टाइम पे उन्होंने शॉप में पहला टोटल 3 धमाके उन्होंने सुने। पहले एक छोटा धमाका हुआ, बाद में दूसरा धमाका हुआ जो सिर्फ उन्होंने सुने, बाद में थर्ड धमाका जो है सडनली बड़ा हुआ, विदिन अ शॉर्ट स्पैन लाइक 1-2 सेकंड के अंदर ही हुआ, और उससे जो है शटर सारे के सारे बाहर आ गए। उस टाइम पे जो शॉप थे, आगे के जो शटर है वो क्लोज थे, शॉप उस टाइम पे क्लोज किया जा रहा था, लाइट्स उस टाइम पे बंद किए जा रहे थे, लेकिन जो पीछे का शटर है वो थोड़ा हाफ पोर्शन बंद था। बाकी जो सारे वर्कर्स थे क्लोज शॉप करने के टाइम पे वो सारे के सारे बाहर आ गए थे उस टाइम पे, लेकिन 2-3 लोग वर्कर्स उस टाइम पे शॉप्स के साइड में थे, तो उनको भी कुछ इंजरीज यहाँ पे आई है।